రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. స్పెయిన్ లో ఉన్న ఒక చిన్న భూభాగం స్యూటా. ఇప్పుడు ఈ భూభాగం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గడిచిన 24 గంటల్లో ఏకంగా 49,000 మంది ఈ భూభాగంలోకి ప్రవేశించారు. అది కూడా ఎలాగంటే సముద్రంలో ఈదుకుంటూ. అంటే ఈ సముద్రంలో బలమైన అలల్ని ఎదుర్కొని, సముద్రం ప్రవాహాన్ని ఎదుర్కొని, సరిహద్దు అడ్డంకులను ఎదుర్కొని 24 గంటల్లో 49,000 మంది ఈ స్యూటా అనే ఓ భూభాగంలోకి ప్రవేశించడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఏంటి స్యూటా అనే ప్రాంతం? ఇది అసలు ఎక్కడుంది? ఎందుకు ఇంత రిస్క్ చేసి ఇంతమంది ఈ ప్రాంతంలోకి ఇంత సడన్గా వెళ్తున్నారు? దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది ఒక్కసారిగా మనం ఆ వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. అయితే ఈ స్యూటా అనే ఒక ప్రాంతం ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక స్పెయిన్లో ఉన్న ఒక చిన్న భూభాగం. అయితే ఇక్కడికి వేలాది మంది ఒక్కసారిగా వెళ్ళడంతో ఈ స్యూటా అనే ప్రాంతం గురించి ఇప్పుడు చర్చిస్తున్నారు. అలాగే ఇది ఎక్కడుంది, దీని భౌగోళిక పరిస్థితులు ఏంటి అనేది మొత్తం కూడా సెర్చ్ చేయడం అయితే మొదలు పెట్టేశారు. అయితే ఈ స్యూటా అనేది ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో తీరానికి స్పెయిన్ ఆనుకొని ఉంటుంది. ఈ స్పెయిన్కి చెందిన ఒక చిన్న స్వయం ప్రతిపత్తి ప్రాంతమే ఈ స్యూటా. ఇది నిజానికి భౌగోళికంగా చూసుకుంటే ఇది ఆఫ్రికాలో ఉంది, కాకపోతే రాజకీయ పరంగా ఇది స్పెయిన్కి చెందింది. సో అలా రెండు పరిస్థితుల మధ్య ఈ స్యూటా అనే ఒక ప్రాంతం అయితే ఉంది. సో ఇలా భౌగోళికంగా ఆఫ్రికాలో, రాజకీయంగా స్పెయిన్లో ఉండడంతో ఇది యూరోపియన్ యూనియన్ భూభాగం కూడా అయింది. సో ఎప్పుడన్నా యూరప్ లోకి వలసదారులు వెళ్ళాలనుకుంటే ఈ స్యూటా అనే ఒక ప్రాంతం అనేది చాలా తేలిగ్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంటే ఈ ప్రాంతం గుండా యూరప్ కంట్రీలోకి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా వలసదారులకు ఈ స్యూటా అనే ప్రాంతం కాస్త మార్గంగా అయితే కనిపించింది. అయితే ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఈ స్యూటా అనే ప్రాంతంలోకి విపరీతంగా వలసదారులు వచ్చేస్తున్నారు. మొత్తం స్యూటా అనే ప్రాంతం శరణార్థులతో నిండిపోయింది. అక్కడ శరణార్థుల కేంద్రాలు కూడా నిండిపోవడం జరిగింది. అక్కడ ఉన్న పోలీస్ బలగాలు అయితే పరిస్థితిని కూడా అదుపు చేయలేకపోతున్నాయి. అంటే ఒక గందరగోళ పరిస్థితి, ఒక కయాస్ పరిస్థితి ఇప్పుడు ఆ భూభాగంలో నెలకొన్నాయి. సో దీంతో అక్కడ స్పెయిన్ ప్రభుత్వం చేసేదేం లేకుండా సైన్యాన్ని, నౌకాదళాన్ని, అలాగే వైమానిక దళాన్ని రంగంలోకి దించి సరిహద్దు ప్రాంతాలని వీటన్నిటిని కూడా కంట్రోల్లోకి తీసుకురావడానికి ఇంత సైన్యాన్ని అయితే మోహరించడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఇంతమంది ఈ ప్రాంతంలోకి ఎందుకు అడుగు పెడుతున్నారు అనే ఒక కారణం చూసుకుంటూ వస్తే స్పెయిన్ సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన ఒక తీర్పు అని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు దాని గురించే ఇదే కారణమై ఉండొచ్చు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంతకు స్పెయిన్ సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందనంటే, మామూలుగా ఈ మొరాకో నుంచి ఈ స్యూటా అనే ప్రాంతంలోకి చాలా సర్వసాధారణంగా వలసదారులు అయితే వస్తూ ఉంటారు. అది ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ నుంచి ఇక్కడికి వలసదారులు, శరణార్థులు అక్కడికి రావడం అయితే జరుగుతుంది. అయితే వచ్చిన వాళ్ళని స్పెయిన్ గవర్నమెంట్, అంటే మామూలుగా ఇప్పుడు వలసదారులు వచ్చారు అంటే అక్కడ వాళ్ళకి నివాసం ఏర్పరచాలి, వాళ్ళకి ఫుడ్, ఉద్యోగాలు ఇవన్నిటినీ కూడా కల్పించాల్సి అయితే ఉంటుంది. అందుకే వలసదారులు మామూలుగా దేశం ఉంచుకోకుండా ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి పంపించేస్తూ ఉంటుంది. సో స్థానికంగా అక్కడ ఇంతమంది వలసదారులు వచ్చేస్తే అక్కడ లోకల్స్కి ఇబ్బందులు ఏర్పడతాయి. సో ఆ నేపథ్యంలోనే వాళ్ళని వెనక్కి తిరిగి పంపించేస్తూ ఉంటుంది. అలా మొరాకో నుంచి ఎప్పుడైనా సరే స్పెయిన్కి వలసదారులు వచ్చారంటే స్పెయిన్ గవర్నమెంట్ వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరినీ కూడా తిరిగి వెనక్కి పంపించేస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే రీసెంట్గా స్పెయిన్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇలా మొరాకో నుంచి స్యూటా లేకుంటే అక్కడ మెలిల్లా అనే ఒక ఉంటుంది, ఈ ప్రాంతాల్లోకి ఎవరైనా వలసదారులు వస్తే వాళ్ళని వెంటనే మొరాకోకు పంపించొద్దు, వాళ్ళ పరిస్థితి ఏంటి వీటన్నిటిని కూడా గమనించి పరిశీలించిన తర్వాతే వాళ్ళని వెనక్కి తిరిగి పంపాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వీటన్నిటి గురించి ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాతే దాని గురించి ఆలోచించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఒక్కసారి ఈ న్యూస్ అనేది ఆ ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపించడంతో వలసదారులకు ఏమనిపించిందంటే, సుప్రీంకోర్టు చెప్పేసింది ఇక వలసదారులకు అక్కడ ఒక చట్టబద్ధత కల్పిస్తారు. సో ఫైనల్గా ఇన్నాళ్ళు ఈ దేశం ఆ దేశం అని తిరుగుకుంటూ వెళ్తున్నాం, ఇప్పుడు అక్కడ చట్టబద్ధంగా అక్కడ ఉండిపోవచ్చు, స్థిర నివాసం ఏర్పడుకోవచ్చు, అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ రకంగా స్పెయిన్ గవర్నమెంట్ మాకు కల్పిస్తుంది, స్పెయిన్ సుప్రీంకోర్టు అదే చెప్పిందని చెప్పేసి ఇటువంటి వదంతులు విపరీతంగా ఆ ప్రాంతంలో ఉన్న వలసదారుల మధ్య వ్యాపించాయి. సో ఒకసారి ఇలా అందరి దగ్గరికి న్యూస్ వెళ్ళడంతో మొరాకో నుంచి వలసదారులందరూ ఈ స్యూటా అనే ప్రాంతంలోకి రావడం మొదలు పెట్టేశారు. అది కూడా మొరాకో నుంచి స్యూటా అనే ప్రాంతంలోకి రావాలంటే సముద్ర మార్గం ఉంది, నడక మార్గం ఉంది. అయితే సముద్ర మార్గం ఈజీ మార్గం అని చెప్పేసి అక్కడ
ఆ సముద్రంలోకి దూకేశారు. ఎందుకంటే మామూలుగా నడక మార్గం అంటే అక్కడ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటుంది కాబట్టి అది వేరే ప్రాసెస్. సో సముద్రంలో అంటే ఎవరుండరు కాబట్టి ఈదుకుంటూ వచ్చేద్దామని చెప్పేసి మొరాకో నుంచి ఆ సముద్ర మార్గం గుండా రావడానికి ఆ సముద్రంలో దూకేశారు. ఈదుకుంటూ ఇటు స్యూటా అనే ప్రాంతంలోకి వచ్చేసారు. అయితే ఆ మార్గం అనేది అంత ఈజీగా ఉండదు. పెద్ద పెద్ద అలలు, ఆ సముద్ర ప్రవాహాలు, ఆ సరిహద్దు ప్రాంతాలు చాలా అంటే చాలా రిస్కీ అని చెప్పుకోవాలి. అందుకోసమే అయినా కూడా ఆ సాహసం అయితే చేసేసి వాళ్ళు దూకేసి ఈదుకుంటూ అయితే వచ్చేసారు. అయితే ఎంతోమంది ఒడ్డున చేరి తమ ప్రాణాలని రక్షించుకున్నారు. చాలామంది ఆ సముద్రంలోనే అలలకు ఆ సముద్ర మార్గంలో ఇరుక్కొని ప్రాణాలు కూడా కోల్పోయారు. మరికొంతమంది సముద్ర మార్గంలో చిక్కుకున్నారు. కొంతమంది గల్లంతైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే 18 నుంచి 19 మంది చనిపోయినట్టుగా తెలిసింది. 49,000 మంది ఈదుకుంటూ ఒడ్డుకైతే చేరుకున్నారు. ఇంకా చాలామంది ఆ సముద్ర మార్గంలో ఇరుక్కోవడంతో అక్కడ బలగాలు వాళ్ళకి రక్షించడం జరిగింది. రక్షించి ఒడ్డుకు కూడా తీసుకొచ్చేసారు. సో అటువంటి ఒక కయాస్ అక్కడ స్యూటా అనే ఒక ప్రాంతంలో అయితే నెలకొంది. సో ఇలా 49,000 మంది ఒక్కసారిగా రావడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పోలీసులు కూడా ఆ పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. సో దీంతో వాళ్ళు సైన్యాన్ని రంగంలోకి దించారు. అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా భద్రతా బలగాల్ని పెంచడం అయితే జరిగింది. ఇక్కడ స్పెయిన్ గవర్నమెంట్కి ఒక ఇబ్బంది అయితే ఏర్పడింది. మామూలుగా ఎంతమంది వలసదారులు అక్కడికి వచ్చేస్తే ఆ స్పెయిన్కి సంబంధించి భద్రతా విషయంలో చాలా అంటే చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. మళ్ళీ అక్కడ లోకల్స్కి సంబంధించి చాలా ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేయాలి, తిరిగి పంపించేయాలా, మరి సుప్రీంకోర్టు చెప్పినట్టు వాళ్ళ పరిస్థితిని పరిశీలించాలా అనే ఒక గందరగోళ పరిస్థితి ఇప్పుడు స్పెయిన్ గవర్నమెంట్లో కూడా నెలకొనడం అయితే జరిగింది. అయితే ఈ స్యూటా అనే ప్రాంతం గురించి వివాదం అనేది ఇప్పటి నుంచి కాదు, ఇది ఎప్పటి నుంచో అయితే ఉంది వీళ్ళ మధ్య. అటు స్పెయిన్కి మొరాకోకి ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపు 1580 సంవత్సరం నుంచి కూడా ఒక వివాదం అయితే నడుస్తుంది. అంటే 1580 సంవత్సరం నుంచి కూడా ఈ స్యూటా అనే ప్రాంతం ఇప్పటికి కూడా స్పెయిన్ ఆధీనంలో అయితే ఉంది. కాకపోతే మొరాకో వాళ్ళు ఏంటంటే ఆ ప్రాంతం ఇప్పటికి కూడా మాదే అని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతారు. అలా ఈ రెండిటి మధ్య ఆ స్యూటా అనే ప్రాంతానికి సంబంధించి ఈ వివాదం అయితే నెలకొనైతే ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఈ రెండు ప్రాంతాల మధ్య ఈ విధంగా వలసలు అనేవి కామన్గా జరుగుతుంటాయి. ఇటువంటిదే 2021లో కూడా జరిగింది. సో అక్కడ కూడా దాదాపు 8,000 మంది స్యూటాలోకి వలసదారులు ప్రవేశించడం అయితే జరిగింది. సో ఇటువంటి సంఘటనలు అనేవి అక్కడ తరచుగా రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక్కసారిగా ఇలా చెప్పడంతో మొరాకో నుంచి మొత్తం వలసదారులు స్పెయిన్కి వచ్చేసారు. అంటే అక్కడ చట్టబద్ధంగా మాకు రక్షణ కల్పిస్తారని చెప్పేసి చట్టబద్ధంగా అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని, ఉద్యోగాలు కావచ్చు, ఫుడ్ కావచ్చు, వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ ప్రభుత్వం చూసుకుంటుందని ఒక భ్రమ వాళ్ళలో కలిగింది. సో అటువంటి ఒక సుప్రీంకోర్టు తీర్పు ఇలా చెప్పడంతో అది వాళ్ళు అలా భావించి ఈ రకంగా 49,000 మంది ఇంత రిస్క్ చేసి సముద్ర మార్గం గుండా రావడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ వీడియోలు ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అంత రిస్క్ చేసి రావడం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు దీని గురించి రాజకీయంగా విపరీతంగా కూడా చర్చలు జరుగుతున్నాయి ఈ స్యూటా అనే ప్రాంతం గురించి. మరి చూద్దాం ఈ 49,000 మంది విషయంలో స్పెయిన్ గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళని మళ్ళీ మొరాకోకి పంపించేస్తుందా లేకుంటే అక్కడే ఉంచుకుంటుందా, వీళ్ళ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. సో ఇంకా వలసదారులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ భద్రతా దళగాల్ని పెంచేశారు. వాళ్ళని రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో ఇక మున్ముందైతే మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం.